హలో పీపుల్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో క్యారెట్ హల్వా ఇంట్లోనే ఎంతో సింపుల్ మరియు టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇందులో మనం పంచదారని యూస్ చేయటం లేదండి, హెల్త్ కోసం జాగరీని యూస్ చేస్తున్నాం. ముందుగా ఈ ప్రాసెస్ కోసం 1/2 కిలో క్యారెట్ని తీసుకోవాలి. క్యారెట్ని వాష్ చేసుకొని ఇలా నీట్గా పీల్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ని ఇలా చక్కగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత ఇందులోకి జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వేసి బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించిన వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుముని వేసుకొని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న క్యారెట్ తురుములోకి 2 గ్లాసుల పాలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి కలుపుకొని 3 నుంచి 4 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారుగా, ఇలా బాగా మరుగుతున్న పాలల్లోకి ఒక 4 ఇలాచి రవ్వలని బాగా పొడి చేసుకొని వేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మరో 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా బాగా మరుగుతున్న పాలల్లోకి 3/4 కప్పు జాగరీ పౌడర్ని వేసుకోవాలి. వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గర పడ్డాక ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. హల్వా ఈ కన్సిస్టెన్సీతో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఇలా చక్కగా బాదం కిస్మిస్తో సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, బెల్లంతో చేసిన ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ. ఇక ఆలస్యం చేయకుండా ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కమెంట్తో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.